వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల్లో భాగంగా మనం ఎలా ప్రిపేర్ కావాలి, మన మైండ్ ఎలా యూజ్ చేసుకోవాలి, మన ప్రిపరేషన్ స్ట్రాటజీస్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ గురించి చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి 3 కాన్సెప్ట్ చూడబోతున్నాం. అందులో మొట్టమొదటి ఎర్రర్ లాగ్ మెయింటెనెన్స్. అంటే ఏంటంటే మన తప్పుల యొక్క పట్టికను తయారు చేసుకోవాలి. ఇప్పుడు మీరు సహజంగా ఎగ్జామ్స్ రాస్తుంటారు, ప్రాక్టీస్ టెస్టులు రాస్తుంటారు, కీ చెక్ చేసుకుంటారు, ఏ మిస్టేక్స్ వెళ్ళాయి అంతే, అక్కడితో ఆగిపోయింది. అలా కాకుండా నేను ఏ కాన్సెప్ట్ని నేను మిస్టేక్ చేశాను, ఇది ఎందుకు మిస్టేక్ చేశాను అంటే ఇక్కడ మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవడం. ఇక్కడ ప్రాక్టీస్ నేను ఎక్కువగా చేయకపోవడం వల్ల ఈ తప్పిదం చేశానా, కన్ఫ్యూజ్ అయ్యి కాన్సెప్ట్ మీద క్లారిటీ లేక తప్పు చేశానా, వేగంగా చేయడం వల్ల తప్పు చేశానా, ఎందుకు ఇక్కడ పొరపాటు జరిగింది, దీని గురించి నేను చదవలేదా. ఈ విధంగా మనము తప్పులు జరిగినప్పుడు వాటిని ఆత్మ పరిశీలన చేసుకొని అవలోకనం చేసుకుంటే కనుక నెక్స్ట్ టైం వాటిని పునరావృతం కాకుండా మనం జాగ్రత్త పడవచ్చు అనుకుంటాం. కేవలం అలా తప్పు జరిగింది అని వదిలేయకుండా ఎందుకు జరిగింది అని ఒక్కసారి ఆత్మ పరిశీలన కనుక తీసుకున్నట్లయితే ఆ తప్పులు పునరావృతం కాకుండా ఉంటాయి. నెక్స్ట్ టైం మీకు స్కోరింగ్ పెరగడానికి అవకాశం ఉంది. తర్వాతది విజువలైజేషన్ టెక్నిక్. ఇది అత్యుత్తమైనటువంటి టెక్నిక్ అన్నమాట. మనకి అన్నింటికంటే కూడా విజువలైజేషన్ టెక్నిక్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే మన కాన్షియస్ మైండ్ కంటే కూడా సబ్కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇది మన సబ్కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేయడానికి ఇది ఉపకరిస్తుంది అన్నమాట. మీరు ఉదయం లేవగానే మెడిటేషన్తో స్టార్ట్ చేసి ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాలు నేను ఈ ఉద్యోగాన్ని సాధించాను, మీరు ఒక సివిల్ సర్వీసెస్ కావచ్చు, గ్రూప్ 1 ఆఫీసర్ కావచ్చు, ఈ ఉద్యోగం నాకు వచ్చింది, నేను నా ఆఫీస్లో సీట్లో కూర్చున్నాను, ఒక సూట్ వేసుకొని మీ పేరుతోని ఐఏఎస్ అని రాసుకొని ఉన్నట్టుగా ఆ విధంగా ఊహించుకున్నారనుకోండి, ప్రతిరోజు మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ని ట్యూన్ చేసినట్టు అవుతుందన్నమాట. దానివల్ల మీకు తెలియకుండానే ఆ లక్ష్యం వైపు మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. కాన్షియస్ మైండ్కి సబ్కాన్షియస్ మైండ్కి తేడా ఏంటి, కాన్షియస్ మైండ్ కంటే సబ్కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్ అనే దాని మీదే చాలా పెద్ద లెసన్ చెప్పవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీ సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. దాన్ని ట్యూన్ చేసుకోవడానికి ఎవ్రీడే మీరు విజువలైజేషన్ టెక్నిక్ని మీరు పాటించండి. డెఫినెట్గా అది మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తుంది. తర్వాతది ఇన్వర్షన్ టెక్నిక్. ఇన్వర్షన్ టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్తా ఉన్నాం, ఇలా చేస్తే మీకు విజయం వస్తుంది, ఇలా చేస్తే మీకు సక్సెస్ వస్తుంది, ఇలా ప్లాన్ చేసుకుంటే మీరు ఉద్యోగాన్ని సాధించగలుగుతారు, ఇలా చదివితే మీకు ర్యాంక్ వస్తుంది అని చెప్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఇన్వర్షన్ టెక్నిక్ అంటే రివర్స్ అన్నమాట. ఏమి చేస్తే ఉద్యోగం రాదు, ఏమి చేస్తే పోటీ పరీక్షల్లో ఫెయిల్ అవుతావు, ఇది మనం చూసుకోవడం అన్నమాట. ఏం చేస్తే నేను సోషల్ మీడియా ఎక్కువగా వాడితే నాకు ఉద్యోగం రాదు, నేను ప్రాక్టీస్ టెస్టులు ఎక్కువగా చేయకపోతే ఉద్యోగం రాదు, స్టాండర్డ్ బుక్స్ని ఎక్కువగా చదవకపోతే నేను ఈ పోటీ పరీక్షలో విజయం సాధించలేను, ఏమేమి ఉన్నాయి అనవసరమైన విషయాల మీద ఫోకస్ పెడితే నాకు ఇక్కడ రిజల్ట్ తక్కువగా వస్తుంది. ఈ విధంగా ఇన్వర్షన్ టెక్నిక్ అంటే ఏమి చేస్తే రాదో ఒకసారి రాసి పెట్టుకోండి, అవి చేయకుండా ఉంటే చాలు, విజయం ఆటోమేటిక్గా వస్తుంది. సో ఈ 3 టెక్నిక్స్ని మీ మనసులో పెట్టుకోండి, ఆచరించండి, విజయాన్ని సాధించండి. విష్ యూ ఆల్ ది బెస్ట్.